ఎమ్మా ఒక తీర ప్రాంతంలో జన్మించింది. అక్కడ సముద్రపు శబ్దం ఎప్పటికీ ఆగదు. ఆమె తండ్రి సామ్యూల్ ఒక అనుభవజ్ఞుడైన దీపస్తంభపు కీపర్ సంవత్సరాల పాటు ఈ ఒంటరిగా ఉన్న ప్రదేశంలో నివసించారు. రాత్రిపూట ప్రమాదకరమైన నీళ్లను దాటే పడవలను సురక్షితంగా దారి చూపించడంలో తన కర్తవ్యం పెరిగింది. వారు దీపస్తంభంలో ఒంటరిగా నివసించారు. అది ఒక త్రెండులో ఉన్న బలమైన నిర్మాణం, గ్రామాల నుండి చాలా దూరంలో. అమ్మ తన చిన్ననాటి జ్ఞాపకాలు, సముద్రగాలిని, అలలు శిలలకు తాకుతున్న శబ్దాన్ని మరియు తన తండ్రి స్వరం తాను ఈ దీపస్తంభం గురించి అన్ని విషయాలను నేర్పించేది అనే జ్ఞాపకాలతో నింపుకున్నాయి. తండ్రి తన రోజులను నిర్వహణ పనులలో గడిపేవారు. తైలపు దీపాలు, టవర్ పరి సంబంధంగా ఉండడం మరియు దీపం ఎప్పుడూ శక్తిగా ఉండేలా చూసుకోవడం. చిన్నప్పుడే అమ్మ ఆయనతో కలిసి ప్రతిరోజూ ఈ పనులను నేర్చుకుంటూ ఉండేది. ఆమె తండ్రి దీపస్తంభం పనిని నిశ్చయంగా చేయడానికి పరిగణనతో చేస్తుండేవారు. సామ్యూల్ తన తండ్రి దీపం గురించి సాంప్రదాయ విషయాలను చెప్పేవారు. దీపం, ఆయన చెబుతారు, మన నమ్మకం లాగే. అది మనలను చీకటి ద్వారా నడిపించి మనలను సురక్షితంగా ఉంచుతుంది. ఎన్ని గాలులు, తుఫానులు వచ్చినా మన పని ఈ దీపాన్ని వెలిగించడం. అదే మన కర్తవ్యం. ఎక్కువ కాలం పాటు అమ్మ పూర్తి అవగాహన కలిగింది. దీపం ఒక భౌతిక వస్తువుకు మించినది. అది చాలా లోతైన సంకేతం. ఎమ్మా తన కిశోరావస్థలో ప్రవేశించినప్పుడు ఆమె మరియు ఆమె తండ్రి మధ్య బంధం మరింత బలపడింది. ఈ ద్వీపం నిర్బంధంగా ఉండిపోయినా ఎమ్మాకు ఎప్పటికీ ఒంటరితనం అనిపించలేదు. ఆమె తండ్రి ఒక శాంతివంతమైన గురువు మరియు వారి సంభాషణలు కేవలం దీపస్తంభం యొక్క సాంకేతికత మాత్రమే కాకుండా మరెన్నో విషయాలపై కూడా విస్తరించాయి. అతను తన యవ్వనకాల కథలను, సందేహాలతో తన ఎదుర్కొన్న కష్టాలను మరియు తన విశ్వాసం ఎలా అతనిని ప్రభావితం చేసిందో వివరించాడు. ఈ కథలను విని ఎమ్మా తన తండ్రి స్వభావం యొక్క లోతులను అర్థం చేసుకోవడం ప్రారంభించింది. అతను కేవలం ఒక దీపస్తంభపు కీపర్ కాదు, అతను ప్రగాఢమైన విశ్వాసం మరియు అంకిత భావం కలిగిన వ్యక్తి. కాని అన్నింటికీ మధ్య ఎమ్మా ఒక యువతిగా మారుతున్నప్పుడు అర్థం చేసుకోలేని ఒక అశాంతిని అనుభవించడం ప్రారంభించింది. ఆమె తరచూ దీపస్తంభం అడుగు వద్ద కూర్చొని ఆకాశం వరకు చూసింది. ఆమె ఎప్పటికీ ఊహించలేని జీవితం ఆ దాటి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకున్న. గ్రామం చాలా దూరంలో ఉండటంతో ఆమె తన తండ్రి కథలలో మాత్రమే వినే కమ్యూనిటీ మరియు సామాజిక జీవితం కోసం ఆతురత చెందింది. ఏ కారణం కోసమో వారు ఒంటరిగా జీవించాల్సిన అవసరం ఏమిటో తరచూ ఆమె ఆలోచించేది. అయితే సామ్యూయేల్ ఎప్పుడూ ఆమెకు వారి జీవితం దాని కొరకు ఒక ప్రయోజనం ఉందని నమ్మించారు. నేను నీకు మరిన్ని కావాలని తెలుసు ఎమ్మా అని అతను నయనాలు మృదువుగా తడిచి చెప్పేవాడు. కాని మనం ఇక్కడ చేయదలచినది, నువ్వు ఇక్కడ చేయదలచినది చాలా ముఖ్యమైనది. ప్రపంచం అంతా బిజీగా ఉండవచ్చు, కాని ఇక్కడ నీవు ఇతరులను సముద్ర తీరానికి సురక్షితంగా తీసుకెళ్లడంలో సహాయపడతావు. ఇది మన పిలుపు. అతనికి వారి పనిని, వారి శ్రమను, ప్రతి విషయంలో ఉన్న ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఎమ్మా మరో జీవితం కోరుకుంటూ కలలు కంటూ ఉండేది. అయితే తన తండ్రి కోసం ఉండే ప్రేమ మరియు గౌరవం ఆమెను ఈ స్థలంలో మరింత బలంగా కట్టుబడి పెట్టింది. అన్నీ మార్చి చూపే ఒక శకటమైన సాయంత్రం ఎమ్మా తన తండ్రి బోధనల యొక్క ప్రాధాన్యతను నిజంగా అర్థం చేసుకుంది. ఎప్పుడూ చూడని విధంగా ఒక తుఫాన్ ఆకాశంలో ఏర్పడటం ప్రారంభించింది. ఆకాశం వేగంగా అంధకారం పొందింది. గాలులు ఊరము చిమ్మాయి మరియు అలలు అంగల పెరిగాయి. సామ్యూయేల్ అల్లరి చెందలేదు. అతను శాంతంగా ఉన్నాడు. కాని ఎమ్మా అతని కన్నుల్లో ఆందోళనను చూడగలిగింది. దీపస్తంభం తుఫాన్లను ఎదుర్కోవడానికి నిర్మించబడింది. కాని ఈ తుఫాన్ భిన్నంగా అనిపించింది. ఆకాశం భయంకరమైన మేఘాలతో నిండి ఉండగా గాలి ఇంకా చల్లగా, కటకటగా అనిపించడమే కాక అలలు మరింత భారీగా ఉధృతమవుతున్నాయి. ఎమ్మా, సామ్యూయేల్ కఠినంగా అన్నాడు, ఇది సాధారణ తుఫాన్ కాదు. మనం రాత్రి కోసం దీపాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. సముద్రం అంచనాలు చేయలేని దారిలో ప్రవహిస్తుంది. అందుకే సముద్రంలో ఉన్న నావికులు మనమీద ఆధారపడి ఉన్నారు. ఎమ్మా అతనితో కలిసి పనిచేసింది. దీపాలు సిద్ధం చేసి దీపస్తంభం కొరకు ఇంధనాన్ని తనిఖీ చేసింది. ఆమె తండ్రి అనుభవంతో పనిచేస్తున్నట్లుగా అతని విశ్వాసం, లక్ష్యం మీద ఉన్న భక్తి స్పష్టంగా కనిపించింది. అతను ప్రతి అడుగును దయచేసి వివరించి, దీపస్తంభం కేవలం పని మాత్రమే కాదు, అది పవిత్రమైన విశ్వాసం అన్న తన నమ్మకాన్ని పెంచుతూ చెప్పాడు. తుఫాన్ దగ్గర పడుతుండగా గాలులు మేడపోటులో కిరాచులా ఏడుస్తున్నాయి. గాలి ఉప్పు మరియు తడి చెక్కల గంధంతో నిండింది. ఎమ్మా వణుకుతూ శీతల నుండి జిడ్డు పడిపోతుంది. తన భయాన్ని అంగీకరించేంతవరకు ఆమె మరింత సంకోచంగా ఉందని ఆమె అర్థం చేసుకుంది. కాని తన తండ్రి మాటలు గుర్తు చేసుకుంటూ ఆమె తనంతటా తాను ధైర్యంగా ఉండే ప్రయత్నం చేసింది. విశ్వాసం,
అతను ఎప్పుడూ అన్నట్లుగా తుఫాన్లలో వెలిగే వెలుగు. అదేవేళ తుఫాన్ మరింత హింసకరంగా తిరిగినప్పుడు దీపస్తంభం గాలులు మరియు అలల బలాన్ని తినిపించకుండాగా నిలబడి ఉండిపోయింది. తుఫాన్ ఆపిపోతే కి ఒక గందరగోళమైన విజయభావం కలిగింది. అవును, వారు నావికులను రాత్రంతా సురక్షితంగా మార్గనిర్దేశం చేశారు. అయితే ఒక భయం కూడా ఆమె మనసులో విత్తనంగా పెరిగింది. మరొక తుఫాన్ మరింత తీవ్రమైనది అయినా మన ప్రయత్నాలు ఎంత పెద్దగా ఉండినా దీపం వెలిగినట్లు ఉండకపోతే ఏమవుతుంది? సమూయేల్ యొక్క అనారోగ్యం విస్తరించబడింది. సమయాలు గడిచిపోతున్నాయి. ఎమ్మా తన తండ్రిలో కొన్ని మార్పులను గమనించనట్లు అతను త్వరగా అలసిపోయేవాడు. దీపాలను పట్టేటప్పుడు అతని చేతులు కంపిస్తుండేవి. అతని మునుపటి బలమైన శరీరం ప్రతిరోజూ క్రమంగా బలహీనంగా మారిపోయింది. సమూయేల్ గర్వంతో తన బాధను దాచిపెట్టడానికి ప్రయత్నించాడు. కాని ఎమ్మా ఆ ఆవరణాన్ని కంటే ఎక్కువగా గమనించగలిగింది. ఒక సాయంత్రం వారు అగ్ని వద్ద కూర్చుని ఉన్నప్పుడు అతను చివరకు మాట్లాడాడు. ఎమ్మా, నేను ఇకపై మునుపటి గట్టిగా లేను. తుఫాన్లు నాకు గాయాలు చేశాయి మరియు సంవత్సరాలు నా మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఈ బాధను నేను మరింత దాచడానికి చేయలేను. నేను రాత్రి దీపాన్ని వెలిగించడానికి దీపస్తంభం పైకి ఎక్కలేను. ఈ బాధ్యత నీపై పడుతుంది. ఎమ్మా మనసులోని బాధను గమనించి తన తండ్రి మాటలు వినగానే ఆమె గుండె ముడిపడిపోయింది. ఆమె ఎప్పుడూ తన తండ్రికి సహాయం చేసినా ఇప్పుడు ఈ బాధ్యతను ఒంటరిగా తీసుకోవడం ఆమెకు భయంకరంగా అనిపించింది. ఏమవుతుంది? ఆమె బలంగా ఉండకపోతే, ఆమె యత్నాలు ఎంత పెద్దగా ఉన్నా దీపం ఆగిపోయింది అంటే ఏమవుతుంది? తన తండ్రి ఆమె కన్నుల్లో ఆ భయాన్ని చూసి, నీవు అనుకున్నంత బలమైన వాడివి ఎమ్మా. విశ్వాసం అన్ని సమయాలలో బలవంతంగా ఉండటం కాదు. అది నీకంటే పెద్దది అయిన ఏదో ఒకదానిపై నమ్మకం పెట్టుకోవడం. నువ్వు ఎప్పుడూ నీలో వెలుగు కలిగి ఉంది. ఇప్పుడు అది ఇతరుల కోసం వెలిగించడానికి నీకు దాన్ని అనుమతించాలి. అయితే ఎమ్మా ఆ భయాన్ని తడిసిపోయినట్లు మరియు ఆమె సిద్ధంగా లేనట్లు అనిపించింది. ఆమె ఒకప్పుడు తన తండ్రితో జీవించడానికి సిద్ధంగా ఉందని నమ్మేది కాని ఇప్పుడు అది బలంగా ఉండటానికి, ఆమె యత్నాల నుండి వచ్చిన విశ్వాసాన్ని నిలిపివేయడానికి సిద్ధంగా ఉండటం అనిపించింది. ఆ రాత్రి ఒక ఘోరమైన తుఫాను వచ్చిపోయింది. ఆకాశం ముడతలుగా నలుపుగా మారిపోయింది. గాలి ఒక క్రూరమైన జంతువులా కేకలు వేయగా అలలు నిరంతరం ప్రతీకారం తీర్చుకున్నాయి. ఎమ్మా గుండె లోపల హృదయంపై బారిన పడింది. ఆమె అలా చెలరేగిన తుఫాను ఆ తర్వాత ఎప్పుడూ చూడలేదు. అలాంటి కోపంతో పూర్ణంగా ఉన్నది. శంఖపు కూపం మెలకువ చేస్తోంది. దీపాల జ్వాల వెలుగులో నూనె తగ్గిపోయింది. తన తండ్రి అనారోగ్యం కారణంగా సహాయం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎమ్మా ఒంటరిగా ఉంది. ఆమె అతిగా తిరిగే కప్పెలో పైకి ఎక్కడం మొదలుపెట్టింది. ఆమె హృదయం సందేహాలతో నిండి ఉంది. ఈ తుఫాను ఆమెకు ఎదురవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే దీపం ఆగిపోతే, సముద్రయాత్రికులు మార్గం కనుగొనలేకపోతే. అర్ధానంతరంగా ఎమ్మా నిలిచింది. ఆమె చేతులు కంపిస్తూ రైలింగ్ను పట్టుకుంది. ఆమె తండ్రి మాటలు గుర్తించింది. విశ్వాసం అనేది తుఫానులో వెలుగు. కొన్ని నిమిషాల పాటు ఆమె కళ్లను మూసుకుని ప్రార్థన చేసుకుంది. దేవా, నాకు భయం ఉంది, కాని నేను నిన్ను నమ్ముతాను. దీపం వెలిగిస్తూ ఉంచడానికి నాకు సహాయం చేయవలెను. ఊహతో ఊపిరి తీసుకుని ఎమ్మా కట్టడానికి కొనసాగింది. లైట్ హౌస్ ముంగిట దీపం బలహీనంగా తడకసాగింది. తుఫానుతో పోరాడుతూ కష్టంగా నిలబడింది. ఎమ్మా దానికి పక్కన కూర్చొని గుండె మిక్కిలిగా మోగుతున్నప్పుడు ఆమె చిన్న దీపాన్ని తీసుకుని దాన్ని బటుతో దగ్గరగా ఉంచి దీపం వెలగాలని ప్రార్థించింది. ఒక క్షణం ఏమీ జరగలేదు. కాని అప్పుడు అద్భుతంగా అగ్నిని అందుకోగా దీపం వెలిగిపోయింది. ఎమ్మా ఉపశమనం పొందింది. దీపం మళ్లీ ప్రకాశించి తుఫానును చీల్చుతూ ఆశా దీపంగా వెలిగింది. ఆమె గంటి నుంచి అశ్రువులు పడ్డాయి. ధన్యవాదాలు అని ఆమె నిశ్శబ్దంగా చెప్పింది. ఆమె కొద్ది క్షణాలు అక్కడే కూర్చుని బయట తుఫాను గాలులా కొట్టిపడుతున్నా మేధావంలో శాంతి అనుభవించింది. అప్పుడే ఎమ్మా అర్థం చేసుకుంది, దీపం యొక్క శక్తి కాదు, అది ఉన్న విశ్వాసమే ముఖ్యం. ఆమె చిన్న విశ్వాసపు చర్యే ఆ రాత్రి యొక్క ఆ చీకటి రాత్రిలో దీపాన్ని వెలిగించి ఉంచింది. తుఫాను పోయి సముద్రం ప్రశాంతంగా మారి ఆకాశం క్లియర్ అయ్యింది. ఎమ్మా సముద్రపు అంగానే నడుస్తున్న ఓ నౌకను గమనించింది. అది లైట్ హౌస్ వైపు స్లోలీగా రావడాన్ని చూసింది. అది అంగణంలో నిలిచినప్పుడు కెప్టెన్ ఆమెకు హస్తం లేపి చెప్పాడు, మీ దీపాన్ని తుఫానులో చూశాము. అది మనల్ని సురక్షితంగా గైడ్ చేసింది. మన ప్రాణాలు మీకు అప్పగించాము. అతడు కృతజ్ఞతతో నిండిన గమనంతో అన్నాడు. అమ్మా తన గుండెలో గర్వాన్ని అనుభవించింది. ఆమె దీపాన్ని వెలిగించి అది ఒక మార్పు చేసింది. అప్పటికి ఆమె అసలైన భావాన్ని అర్థం చేసుకుంది. ఆ దీపం కేవలం పడవయాత్రికులకు సూచిక మాత్రమే కాదు, అది ఒక జీవనాధారం. కాలం గడిచే కొద్దీ సమూయేల్ యొక్క ఆరోగ్యం మరింత క్షీణించింది. ఎమ్మా ఇప్పుడు పూర్తిగా తన తండ్రి పాత్రను స్వీకరించి
లైట్ హౌస్ కీపర్గా బాధ్యతను తీసుకున్నది. కొత్త ఉద్దేశ్యంతో ఆ బాధ్యతను నిర్వహించుకుంటూ వచ్చింది. పని కష్టమైనది మరియు చాలాసార్లు ఒంటరిగా ఉండేది అయినా ఆమె అది మరింత సౌమ్యంగా నిర్వహించింది. తన తండ్రి బోధనలు గుర్తు చేసుకుంటూ ఒక సాయంత్రం వారు లైట్ హౌస్ యొక్క చిన్న జీవన గదిలో కలిసి కూర్చుని ఉన్నప్పుడు సమూయేల్ ఆమెను గౌరవంతో చూస్తూ చెప్పాడు, మీరు సాధించావు ఎమా. మీరు దీపాన్ని వెలిగించి ఉంచి తుఫాను అఖండమైన కావడానికి కూడా ప్రయత్నించారు. మీరు దీన్ని పట్ల సిద్ధంగా ఉన్నారు. దీపం ఇప్పుడు మీది. సంవత్సరాలు గడిచాయి మరియు ఎమా వయస్సు పెరిగింది. ఆమె గ్రామంలో గౌరవనీయమైన వ్యక్తిగా మారింది. ఆమెను కేవలం లైట్ హౌస్ కీపర్ కూతురుగా కాకుండా తన స్వంత మిది విశ్వాసం యొక్క దీపంగా కూడా గుర్తించారు. ఆమె చిన్న పిల్లలను మార్గదర్శకురాలిగా మారింది. వారికి లైట్ హౌస్ విశ్వాసం యొక్క ప్రాముఖ్యత మరియు వారందరినీ మార్గనిర్దేశం చేసే దీపం గురించి బోధించడానికి ప్రారంభించింది. ఒకరోజు ఒక చిన్న బాలుడు ఆమె దగ్గర వచ్చాడు. అతని కళ్లలో ఆసక్తి కనిపిస్తోంది. మీరు దీపాన్ని ఎందుకు వెలిగించి ఉంచుతున్నారు? ఎటువంటి నౌకలు ఇక్కడ రాకపోతున్నాయి? ఎమా చిరునవ్వుతో ఆమె కళ్లలో జ్ఞానం కలిగి జవాబిచ్చింది, ఇది కేవలం నౌకల కోసం కాదు నా ప్రియమైనవాడా, ఇది అందరూ చీకటిలో ఒక దీపాన్ని అవసరం చేసే వారందరి కోసం. మీరు చూశారా, దీపం ఎప్పటికీ ఆగదు, మనలో విశ్వాసం ఉంటే. ఎమా వయస్సు పెరిగిపోయి ఆమె లైట్ హౌస్ కీపర్గా ఉన్న సమయం ముగిసిపోయినప్పుడు ఆమె తెలుసుకుంది, దీపాన్ని వెలిగించి ఉంచే పనిని కొనసాగించేది కొత్త తరగతి. ఆమె విశ్వాస పాఠాలను ఒక కొత్త తరానికి అందించింది. ఏ విధంగా ఆమె తండ్రి ఆమెకు వాటిని బోధించాడో అలా. మరియు అది దీపం, అట్టలేని విశ్వాసం యొక్క చిహ్నం, మరెన్నో అవసరమైన వారికి మార్గనిర్దేశం చేస్తూ ఎప్పటికీ వెలుగుతో మెరుస్తూ కొనసాగుతుంది. ముగింపు. ఎమా యొక్క కథ విశ్వాసం యొక్క శక్తిని ప్రామాణికంగా చూపిస్తుంది. చిన్న, వినయపూర్వకమైన మరియు స్థిరమైన అంధకారమైన క్షణాలలో కూడా ఆమె విశ్వాసం దీపాన్ని వెలిగించి ఉంచింది, ఇతరులను భద్రతకు మార్గనిర్దేశం చేసింది. లైట్ హౌస్ ఇప్పుడు ఆశ యొక్క చిహ్నంగా మారిపోయింది. కేవలం ఒక భౌతిక దీపంగా కాదు, కానీ విశ్వాసం ఎంత చిన్నదైనా మనలను ఎలాంటి తుపాన్ల ద్వారా కూడా మార్గనిర్దేశం చేయగలదని గుర్తుచేసే ఒక గుర్తుగా కొనసాగుతుంది. కథ మోరల్. చిన్న విశ్వాసం పెంచబడినప్పుడు మరియు అమలులో పెట్టినప్పుడు మనలను అంధకారమైన తుపాన్ల నుండి మార్గనిర్దేశం చేస్తూ ఇతరులను భద్రత మరియు ఆశకు నడిపిస్తుంది.